జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. చాట్‌జీపీటీను, ఈ గూగుల్ అమ్మ రకరకాలుగా అన్నీ వచ్చేసరికి ఇక అసలు అంటే తల్లిదండ్రులు అంటే ఒక జీరో నాలెడ్జ్. సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్ ఇవ్వాలి మీరు వాళ్ళ లైఫ్లో. అంటే చాట్‌జీపీటీ వచ్చినా మీ దగ్గరికి రావాలి, గూగుల్ ఉన్నా మీ దగ్గరికి రావాలి. అవునా. అంటే మీరు ఆ అనుబంధం ఎప్పుడు వెయ్యాలి? ఇది ఎడారి ప్లేస్లో ఉన్న కథ అనుకోండి. రాజుగారు ఇంకో రాజుగారికి తన కూతుర్ని కోడలుగా పంపుతుంటారు. దాసదాసీలు, తర్వాత ఈ సరుకులు, వస్తువులు అన్నిటితో పాటు వంటలు కూడా పంపుతామని. ఈ 100 వంటల్లో ఏమైందంటే ఒక వంట సిక్ అయింది. చిన్న వంట పిల్లని అటాచ్ చేస్తే అది అమ్మ దగ్గరికి వచ్చింది. కాదు ఒక్కసారి విను అన్నమాట. 2 మాటలు ఎదురు చెప్పకుండా విను అని వంటల గుంపు వెళ్తున్నప్పుడు మొత్తం వంటల గుంపు అంతా వెళ్తుంది. ముందుకు వెళ్దాము అని చెప్పి ముందుకెళ్ళింది. ముందుకెళ్తే అవి నడుస్తుంటే పిల్లలకి ఏమవుతుందంటే కొంతమంది ఏంటంటే టచ్ చేసి కాల్చుకుంటే గానీ వినరు. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో సైకాలజిస్ట్ అండ్ స్టోరీ టెల్లర్ శైలజ విసంశెట్టి గారు ఉన్నారు. సో అమ్మని అడిగి మనం బోల్డ్ అన్ని కథలు తెలుసుకుందామండి. ఎవరు కథల్ని మాత్రం మిస్ అవ్వకండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ప్రతి ఇంట్లో ప్రతి పేరెంట్స్ సఫర్ అయ్యేది. పిల్లలు ఎంత చెప్పినా వినట్లే, పిల్లలు ఎంత చెప్పినా వినట్లే. ఆఖరికి ఏమైపోయిందంటే పిల్లల దృష్టిలో పేరెంట్స్ అంటే శత్రువుల్లా తయారైపోయారు. అంటే పాప విసిగిస్తుంది. అరే ఎందుకు అన్నిసార్లు చెప్తావు, మాకు తెలీదా? అసలు నువ్వు ఏ టెక్నాలజీలో ఉన్నానో, మేము ఇప్పుడు ఏ టెక్నాలజీలో ఉన్నాం, నీకు ఇంకా ఏం తెలీదు. ఇవే అమ్మా, నీకు ఇంకా ఏం తెలీదు, అరే నీకు చెప్పడం రాదు. అవును, తెలియదు అని పైగా ఇలా చాట్‌జీపీటీ చూసి చూస్తున్నారు. చూసి కంపేర్ చేసి ఇందులో ఉన్నది నువ్వు చెప్పలేదు, దగ్గరగా చెప్పావు అలాగే అంటారా? అంటే అమ్మ ప్రాక్టికల్ గా చెప్పినా పిల్లలకి ఎక్కట్లేదు. మీరు అన్నట్టు ఈ చాట్‌జీపీటీను, ఈ గూగుల్ అమ్మ రకరకాలుగా అన్ని వచ్చేసరికి ఇక అసలు అంటే తల్లిదండ్రులు అంటే ఒక జీరో నాలెడ్జ్ అనేది అయిపోయింది. అంటే రాధా, ఇది ఎప్పుడు చేయాలో తెలుసా? ఒక ఏజ్ వచ్చాక కాదు. ఇప్పుడు ఎర్లీ ఏజ్ పేరెంట్స్ ఉంటారు కదా, జస్ట్ మనకి ఇలా 1.5 year 1 year 2 years పిల్లలు ఉంటారు కదా. ఇక్కడ ఏమవుతుందో తెలుసా, చిన్నప్పటి నుంచి బాండ్ పెంచుకోవాలి పిల్లలతో. వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. అంటే రోజంతా వాళ్ళతో ఉండమని చెప్పట్లేదు. వీళ్ళు విసిగిపోతారు, వాళ్ళు విసిగిపోతారు. కనీసం జాబ్ చేసే వాళ్ళైనా సరే నైట్ ఏ పనులున్నా ఒక అరగంట పోస్ట్పోన్ చేసుకుని వాళ్ళు పడుకునేటప్పుడు ఒక్క అరగంట వాళ్ళతో ఉండండి. వాళ్ళు అప్పుడు చెప్పుకుంటారనమాట, మీతో ఓపెన్ అవుతారు. అమ్మతో ఏమైనా చెప్పొచ్చు, నాన్నతో ఏమైనా షేర్ చేయొచ్చు. సో ఇలా వస్తారు వాళ్ళు. అంటే ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్ ఇవ్వాలి మీరు వాళ్ళ లైఫ్లో. అంటే చాట్‌జీపీటీ వచ్చినా మీ దగ్గరికి రావాలి, అదే కదా, గూగుల్ ఉన్నా మీ దగ్గరికి రావాలి. అంటే మీరు ఆ అనుబంధం ఎప్పుడు వెయ్యాలి? ఆ మొదట్లో వెయ్యాలి. కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే తర్వాత అనుకోండి, నిజంగానే పక్కన పిల్లలు నుంచి నేర్చుకోవడం, స్కూల్కి వెళ్తే తెలివితేటలు పెరిగిపోతాయి. కానీ ఇక్కడ మీరు వేసారే ఒక అనుబంధం, ఒక పునాది వేసారే, అది ఉండిపోతుంది అనమాట. సో దానికి కూడా మనం మాట్లాడడం కథల రూపంలో, కథ అనగానే ఎవరైనా వచ్చి కనెక్ట్ అయిపోతారు, వింటారు. సో అలా కనెక్ట్ చేసుకోమని చెప్తాం మేము పేరెంట్స్ చెప్తుంటాం. కానీ మాకు టైం లేదు, ఓపిక లేదు, విసుకొచ్చేస్తుంది, అలసిపోయేస్తాం. కానీ మీరు ఎంత సంపాదించినా ఏం సంపాదించినా నిజమైన ఆస్తి మీ పిల్లలే కదా. అంతే కదా. రేపు మీరు కోట్లు సంపాదించినా వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఏం అచీవ్ చేశారు, మీ పిల్లలు సరైన మార్గంలో లేరనుకోండి, రైట్, అప్పుడు ఏమవుతుంది? ఇంత పరిగెత్తింది ఎవరి కోసం? ప్లస్ పిల్లలు పుట్టకపోతే ఎంత కష్టపడుతున్నాం, ఎంత పరిగెడుతున్నాం, ఎన్ని సెంటర్స్ కి పరిగెడుతున్నాం, ఎన్ని మొక్కులు మొక్కుతున్నాం. మళ్ళీ టైం లోపల పిల్లలు కావాలి, వాళ్ళు సరిగ్గా పెరగాలి. అంటే మరి ఓ విత్తనం వేసి వదిలేస్తే మొక్క వచ్చేస్తుంది, ఓకే వస్తుంది. కానీ దానికి నీరు కావాలి, గాలి కావాలి, వెలుతురు కావాలి, ఎండ కావాలి, తర్వాత ఎరువు కావాలి, అవసరమైతే ఎక్స్ట్రాస్ వస్తే చుట్టూ కత్తిరించాలి. మనకి ఎన్ని పనులు ఉన్నాయి కదా. పేరెంటింగ్ అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ కాదు. సో ఇవాళ యాంత్రికత లేకపోతే పరిగెత్తే వరల్డ్ లో కూడా ప్లీజ్ 10 నిమిషాలు చాలు, పావు గంట చాలు. మీ పిల్లలతో పొద్దున్న రష్అప్లో పంపించేసినా ఏం చేసినా తల్లిదండ్రి ఇద్దరు ఎవరో ఒక్క 10 నిమిషాలు, పావు గంట వాళ్ళతో స్పేర్ చేయండి.
సో మీరు అన్నారు పిల్లల మాట వినట్లేదు అని. ఇలాగే మీకు ఇప్పుడు మరి కథ కథ ఖచ్చితంగా కథే కావాలి, అమ్మొస్తే కథే. ఎన్ని చెప్పినా ఏం చెప్పినా అంతే, కథనే లాస్ట్ కి. సో ఇలాగే ఒక ఎప్పుడు కాలంలో ఇది ఎడారి ప్లేస్ లో ఉన్న కథ అనుకోండి. ఆ ఎడారిలో ఉండే రాజులు ఉంటారు కదా, వాళ్ళకి రాజుగారు ఇంకో రాజుగారికి తన కూతుర్ని కోడలుగా పంపుతూ ఉంటారు. కూతుర్ని పంపేటప్పుడు సారె పెడతారు కదా. సరే ఈ రాజుగారు ఏమనుకున్నారు, ఎడారి ప్రాంతం మరి అక్కడంతా ఏంటి ఒంటెలు, సో ఆ ఒంటెలు గిఫ్ట్ గా పంపుతాం అనుకున్నాడు. దాసదాసీలు, తర్వాత సరుకులు, వస్తువులు అన్నిటితో పాటు ఒంటెలు కూడా పంపుదాం అనుకున్నాడు. అయితే 100 ఒంటెలు పంపుదామని డిసైడ్ అయ్యాడు ఈయన. ఈ 100 ఒంటెల్లో ఏమైందంటే ఒక ఒంటె సిక్ అయింది పాపం. దానికి ఒంట్లో బాగోపోయేటప్పటికి ఒక చిన్న ఒంట పిల్లని అటాచ్ చేశారు. చిన్న ఒంట పిల్లని అటాచ్ చేస్తే అది అమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మ ఏడుస్తోంది అనమాట. అరే చిన్న, నువ్వు వెళ్ళిపోతున్నావు, వేరే నాకు ఎప్పటికీ కళ్ళకు కనపడవురా నువ్వు అంటే, అయ్యో నేను మంచి ప్లేస్కి వెళ్తున్నానమ్మా, నేను చక్కగా జర్నీ చేసి న్యూ ప్లేస్కి వెళ్తున్నాను, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అన్న కూడా ఉన్నాడు కదా గ్రూప్ లో. అన్న అంటే పెద్దవాడరా, నువ్వు చిన్నదానివమ్మా, జాగ్రత్తగా ఉండు అంటే, అబ్బా చెప్పావులేమ్మా నువ్వంతా చాదస్తాం అంటే, కాదు కాదు ఒక్కసారి వినమ్మన్నమాట, 2 మాటలు ఎదురు చెప్పకుండా విను అంటు అనేసరికి సరే చెప్పు, దానికి విసుగనమాట, వెళ్ళిపోవాలి అది ఫస్ట్, గెంతుకుంటూ వెళ్ళిపోవాలి. సో చెప్పు అంటే, అరే ఒంటెల గుంపు వెళ్తున్నప్పుడు వెనక పక్క ఉండకు, అలాగే మళ్ళీ కొంచెం వెళ్తున్నప్పుడు కుడి పక్క ఉండకు, మళ్ళీ కొంచెం సేపు వెళ్తుంటే ఎడం పక్క ఉండకు, మళ్ళీ కొంచెం సేపు తర్వాత వెళ్తుంటే ముందలు ఉండకు అని చెప్పింది వాళ్ళ అమ్మ. ఎటుండాలి నేను, అసలు నన్ను నడవమంటావా వద్దంటావా, ఏమంటున్నావు నువ్వు అసలు అనేసరికి, అది రాత్రిపూట ఎత్తుగా ఉండే దిబ్బలుంటాయి, ఇసుక దిబ్బలు, వాటి మీద పడుకోకు అంది. అమ్మా అయిందా నీ చాదస్తూ, ఇంకేమన్నా ఉన్నాయా చెప్పడానికి అంది. అంటే ఇప్పటి వరకు ఇంతేరా, జాగ్రత్త, మళ్ళీ జీవితంలో ఎప్పుడు చూస్తానో లేదో అంది పాపం వాళ్ళమ్మ. సరే ఇది ఎగురుకుంటూ బయలుదేరింది. మొత్తం ఒంటెల గుంపు అంతా వెళ్తూ ఉంటే ఇది చిన్నది కదా, అటు ఇటు చూసుకుంటూ నెమ్మదిగా వెనకబడింది. వెనకబడేసరికి ఆ వెనకాల ఒంటెలు ఎలా నడుస్తే ఊహించుకోండి. ఆ నడకలో ఆ ఇసుక వెళ్ళి దాని మొహం మీద ముక్కుల్లోకి వెళ్ళడం మొదలుపెట్టింది. అప్పుడు వెనక నడవద్దంది అమ్మా అని ఓ పక్కకు వచ్చింది. ఆ పక్కన ఏమైంది, వాళ్ళంతా గుడారాలు వేసుకున్నారు. గుడారాలు వేసుకుని ఏం చేశారు, ఫుడ్ తినేసి అందులో మిగిలినవన్నీ ఉంటాయి కదా రాజ సైనికులు వాళ్ళందరూ, అదంతా పడేశారు. వాటి కోసం నక్కలు అవి రావడం మొదలుపెట్టి, సో ఆ నక్కలు వచ్చేసరికి ఈ పక్కన దానికి అమ్మో ఇటు పక్కకు ఉండకూడదు అంది. సరే మళ్ళీ కొంచెంసేపు ప్రయాణం అయిన తర్వాత ఇసుక దిబ్బలు కనిపించాయి. సాయంత్రం అయింది, పైన పడుకుంది. మనకి ఎడారుల్లో ఏమవుతుందంటే ఎంత వేడి ఉంటుందో అంత చల్లదనం కూడా ఉంటుంది. సో దానికి ఆ పైకి వెళ్ళి పడుకునేటప్పటికి బాగుంది, చాలా ఆహ్లాదంగా ఉంది, ఆనందంగా ఉంది అనుకుంది కాసేపు. తర్వాత చలి వేయడం మొదలుపెట్టింది. సో గబగబా దిగి వచ్చేసి గుంపులోకి వచ్చేసింది. సరే పోనీ ముందుకు వెళ్దాము అని చెప్పి ముందుకెళ్ళింది. ముందుకెళ్తే అవి నడుస్తూ ఉంటే వాటి కాళ్ళు మూతులు ముందుకు వస్తూ ఉంటాయి కదా, దీనికి తగులుతూ ఉన్నాయి. సో దానికి అప్పుడు అర్థమైంది, అమ్మ వెనక ఉండొద్దంది, పక్కన ఉండొద్దంది, గుడారం వేసుకున్న ప్లేస్ లో కూడా ఉండొద్దంది, ఎత్తు మీద ఉండొద్దంది, అలా అన్నీ అనుకుని అమ్మో అన్నయ్య ఎక్కడున్నాడు అని చెప్పి మధ్యలోకి వచ్చి అన్నతో పాటు నడవడం మొదలుపెట్టింది. అంటే పిల్లలకి ఏమవుతుందంటే పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ తో చెప్తాది. అవునమ్మా. పిల్లలకి ఏమవుతుందంటే కొంతమంది ఏంటంటే టచ్ చేసి కాల్చుకుంటే గానీ వినరు. సో అంటే మనం పిల్లల్ని బట్టి కూడా వెళ్ళాలి ఇక్కడ. ఈ పిల్లోడు ఎలాంటి వాడు ఎక్స్పీరియన్స్ తో నేర్చుకుంటాడా, ఈ పిల్లోడు ఎలాంటి వాడు వింటే ఓకేనా. ఒక పిల్లోడు ఉన్నట్టు ఒక పిల్లోడు ఉండడు. సో వీడి వినే తత్వం వేరు, వాడి వినే తత్వం వేరు, వీడి ఫ్రెండ్స్ వేరు, వాడి ఫ్రెండ్స్ వేరు. సో పెద్దవాళ్ళు ఒకలా ఉంటారు, రెండో వాళ్ళు ఒకలా ఉంటారు. సో వాళ్ళని చూసుకుని మనం కూడా ఎలా చెప్తే వింటారు చూడాలి. సో ఇవన్నీ ఏంటంటే పిల్లలకి మనం అదే చెప్పాలి చిన్నప్పటి నుంచి మీకు. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ అన్నమాట. మీరు వాళ్ళతో అనుబంధం పునాది,
వేసుకునే స్టేజ్. నిజంగా అంటే ఎంత బాగుందంటే కథ. అదే మీరు అన్నట్టు అమ్మ వాళ్ళు అనుభవంతో చెప్తారు, మ్మ్. అమ్మ కానీ నాన్న కానీ. కానీ వీళ్ళకి పదే పదే జాగ్రత్తలు చెప్తే ఎంత కోపమో అమ్మ. నిజంగా ప్రతిదీ మనం కథల రూపంలో చెప్తేనే పిల్లలకి మైండ్కి ఎక్కుతుంది. అందుకే కొంచెం కథలు చెప్పడానికి మీరు అన్నట్టు అమ్మ అనేది ఖచ్చితంగా పిల్లలకి టైం ఇస్తేనే వాళ్ళకు బంగారం లాంటి భవిష్యత్తు ఇచ్చినట్టు. అంతే కదమ్మా? అంతే. అంటే ఆ పునాది మొదట్లో నిజంగా పడిపోయింది మీరు అన్నది అనుకోండి, కరెక్ట్ అమ్మా. అంటే అవును. ఇల్లు ఈజ్ అ సేఫెస్ట్ ప్లేస్. అవును. అమ్మ నాన్న మనకు ఆ రక్షణ ఇస్తారు, అవును. లేకపోతే మనం ఏదైనా చెప్తే వింటారు. ఆ అవును. ఆలోచన వాళ్ళలో మనం మొదట్లోనే వెయ్యగలగాలి. కానీ కథ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు నాన్న.